మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో డే 4 కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా డేంజర్ జోన్లో నిలిచింది. మరొకసారి డేలో థర్డ్ సెక్షన్ సెకండ్ హాఫ్ ఇండియాకి హార్ట్ బ్రేకే మిగిల్చింది. మొత్తం గేమ్ గమనాన్ని మార్చేసింది. ఇన్ఫాక్ట్ టీమిండియా చేతిలో ఉన్న గెలుపుని పెండింగ్లో పెట్టేసింది. డే 2లో థర్డ్ సెక్షన్ సెకండ్ హాఫ్ అందరు గుర్తుందో లేదో కోహ్లీ అవుట్ అయ్యాడు. జైస్వాల్ అన్ఎక్స్పెక్టెడ్ గా రన్అట్ అయ్యాడు. నైట్ వాచ్మెన్ గా వచ్చిన ఆకాష్ దీప్ అవుట్ అయిపోయాడు. చివరి అరగంటలోనే జరిగింది ఇది. అలాగే థర్డ్ సెక్షన్ సెకండ్ హాఫ్ లో వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. జస్మిత్ బుమ్రా అవుట్ అయ్యాడు. ఎన్కేఆర్ సెంచరీ చేస్తాడా లేదని టెన్షన్ అయితే చాలా వరకు క్రియేట్ అయింది. ఓవరాల్ గా సెంచరీ అయితే చేశాడు, బట్ మనకు కొలాప్స్ అయితే చూసాం. అలాగే ఈ రోజు థర్డ్ సెక్షన్ లో సెకండ్ హాఫ్ స్కాట్ బోలాండ్, నాథన్ లయాన్ 110 బంతులు ఎదుర్కొని 55 పరుగులతో 10th వికెట్ పార్ట్నర్షిప్ నెలకొల్పి ఆస్ట్రేలియన్ బ్యాక్ ఫుట్ లో ఎక్కడ ఉంటే తీసుకొచ్చి ఆల్మోస్ట్ గెలుపు తీరాల్లో పెట్టారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా కమాండింగ్ పొజిషన్ లో అయితే ఆస్ట్రేలియాను ఉంచింది ఈ జోడీ. ఇద్దరు కూడా అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. నాథన్ లయాన్ కంప్లీట్ కౌంటర్ అటాక్ అయితే చేశాడు. నాథన్ లయాన్ ఓవరాల్ గా 41 పరుగులు జోడించి టీమిండియా బౌలర్స్ మీద ఎదురు దాడి చేశాడు. అయితే డే 4 స్టార్ట్ అయింది. మరో 10 పరుగులు జోడించి ఎన్కేఆర్ అయితే అవుట్ అయిపోయాడు. టీమిండియా ఓవరాల్ గా 369 పరుగులకు ఆల్అౌట్ అయింది. 105 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ భారీ లీడ్ అయితే ఆస్ట్రేలియాకు దక్కింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మరొకసారి ఆస్ట్రేలియాకి టీమిండియా పేస్ దళం చెక్ పెట్టింది. థర్డ్ టెస్ట్ లో జరిగింది మీకు గుర్తుందో లేదో. సెకండ్ ఇన్నింగ్స్ లో 89 పరుగులు చేసి 7 వికెట్లతో డిక్లేర్ చేసింది. అప్పుడు ఇంటెంట్ తో కొట్టి వికెట్లు చేజార్చుకున్నారు. బట్ ఈసారి అలా కాదు. టీమిండియా బౌలర్స్ ఇంటెంట్ గా వికెట్లు అయితే ఆస్ట్రేలియా పడగొట్టారు. డోంట్ మెస్ విత్ బుమ్రా, డోంట్ మెస్ విత్ సిరాజ్, డోంట్ మెస్ విత్ ఇండియన్ క్రికెట్ టీమ్. బూ బూ అంటూ ఇన్సల్ట్ చేసిన ప్రతి ఆస్ట్రేలియా ఫ్యాన్ కి అసలైన నిజమైన బూ అంటే ఏంటో లిటరల్లీ చేసి చూపించారు. అలా వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అంతా నోటు మీద వేలేసుకునేలాగా మన బౌలర్స్ చేసి చూపించారని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో టప్ప కూల్చారు. ఇన్ఫాక్ట్ బుమ్రా ఎక్కువ వికెట్లు తీసి ఉండొచ్చు, బట్ సిరాజ్ కిల్ ద షో అనే చెప్పుకోవచ్చు. స్మిత్, లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ముగ్గురిని అవుట్ చేసి ఆస్ట్రేలియన్ బ్యాక్ ఫుట్ లో ఉంచాడు. నెక్స్ట్ బుమ్రా ఎంత చెప్పినా తక్కువే బ్రో. ఎవరి బాల్ ఒక ట్రీట్ టు వాచ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి బంతి వికెట్ తీసే నెల కనబడింది. అలానే ఆకాష్ దీప్ అదృష్టం లేదు కానీ వికెట్స్ మాత్రం పడకపోయినా బంతితో చాలా ఇంపాక్ట్ చూపించాడు. ఆ ప్రెజర్ క్రియేట్ చేయడం వల్లే అదర్ బౌలర్స్ వికెట్స్ పడ్డాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ముగ్గురు పేసర్స్ కలిసి ఎంసీజీకి నలువైపులా అంటే 8 వైపులా అష్ట దిగ్బంధనం చేశారని చెప్పుకోవచ్చు. 79 2 వికెట్లతో స్ట్రాంగ్ గా ఉన్న ఆస్ట్రేలియాని 91 పరుగులు చేరేదానికి 6 వికెట్లు కూల్చారు. అంటే 12 రన్స్ గ్యాప్ లోని ఏకంగా ఆస్ట్రేలియా 4 వికెట్లు పడగొట్టారు. మెయిన్లీ జస్మిత్ బుమ్రా 2 ఓవర్స్ గ్యాప్ లో 3 వికెట్లు పడగొట్టి కంప్లీట్ గా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. బుమ్రా ద గేమ్ చేంజర్, చాలా రికార్డ్స్ నెలకొల్పాడు. టెస్టర్లో బెస్ట్ యావరేజ్ ని మెయింటైన్ చేశాడు. అంటే వెస్టిండీస్ లెజెండరీ బౌలర్స్ ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన మాల్కమ్ మార్షల్, జోయల్ గార్నర్, కర్జల్ ఆంబ్రోస్ ముగ్గురు యావరేజ్ ని దాటిపోయి టాప్ ప్లేస్ ని కైవసం చేసుకున్నాడు జస్మిత్ బుమ్రా. అలానే అతి తక్కువ మ్యాచ్ల్లో ఇండియా సైడ్ నుంచి 200 వికెట్లు తీసిన టెస్ట్ బౌలర్ గా సెకండ్ టెస్ట్ బౌలర్ గా నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ లో రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇక ఆల్ ఓవర్ గా ఫాస్టెస్ట్ 200 వికెట్ తీసిన 4th బౌలర్ గా నిలిచాడు వరల్డ్ వైడ్ గా. ఇన్ఫాక్ట్ 8484 బంతుల్లోనే 200 టెస్ట్ వికెట్లు అయితే పడగొట్టాడు. అలానే ఆస్ట్రేలియా జరిగిన ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీశాడు. టీమిండియా సైడ్ నుంచి 29 వికెట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే వీళ్ళంతా ఇంతగా శ్రమించి టీమిండియాని రేస్లోకి తీసుకొచ్చిన చివరి లాస్ట్ 1 అవర్ నాథన్ లయాన్, స్కాట్ బోలాండ్ తీసేసి మన బ్యాక్ ఫుట్ లో తీసుకెళ్లిపోయారు. ఏకంగా 55 పరుగులు జోడించి ఆస్ట్రేలియాకు ప్రజెంట్ 333 పరుగులు లీడ్ ని అయితే అందించారు. ఇంకా ఆ వికెట్ నాట్అవుట్ గానే ఉన్నారు. అయితే ఫుల్ ప్యాక్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే డే 3లో చెత్త కొట్టేసిన టీమిండియా డే 4లో తొలి సెక్షన్ టీమిండియా కంప్లీట్ గా క్లియర్ డామినెన్స్ అయితే చూపించింది. నితీష్ కుమార్ రెడ్డి, సిరాజ్ తో కలిపి మరొక 11 పరుగులు జోడించి అవుట్ అయ్యాడు. అంటే లాస్ట్ వికెట్ అవడంతో ఎన్కేఆర్ లాఫ్ట్ షాట్ కి అయితే ట్రై చేశాడు. నాథన్ లయాన్ బౌలింగ్ లో లాంగ్ గా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓవరాల్ గా టీమిండియా 369 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఆస్ట్రేలియాకి 105 పరుగులు భారీ లీడ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో లభించింది. ఓవరాల్ గా నితీష్ కుమార్ రెడ్డి 189 బంతులు ఎదుర్కొని 11 4లు 1 6 తో 114 పరుగులు చేసి లాస్ట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ లో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, నాథన్ లయాన్ తలా 3 వికెట్లు అయితే పడగొట్టారు. 105 పరుగులు భారీ లీడ్ తో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది. అందరూ ఈగర్లీ వెయిట్ చేసిన క్షణం వచ్చేసింది. కోన్స్టస్ వర్సెస్ జస్మిత్ బుమ్రా ఫైట్. అలాగే కోన్స్టస్ చేసిన ఓవర్ యాక్షన్ కి మన వాళ్ళు ఎలాంటి కౌంటర్ అటాక్ ఇస్తారనేది కొంచెం సెకండ్ ఇన్నింగ్స్ కి స్టార్ట్ కి ముందు ఇన్ఫాక్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అలానే రోహిత్ కెప్టెన్సీ స్పాట్ ఆన్. కోన్స్టస్ కొట్టే స్కూప్ రివర్స్ స్కూప్ కి కెప్టెన్సీ ఆల్రెడీ ఎగ్జాక్ట్ ఫీల్డర్స్ అయితే సెట్ చేసేసాడు.
బ్యాట్ కూడా ఎత్తలేని సిచ్యువేషన్ అయితే కోన్ స్ట్రెస్ క్రియేట్ చేశాడు. దీంతో బుమ్రా దెబ్బకి కోన్ స్ట్రెస్ సరెండర్ అయిపోయాడు. కేవలం 8 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో వెనుదిరిగాడు. బుమ్రా వికెట్ తీసి నాకు ఇచ్చిన చీరప్ అయితే ఇట్స్ రివెంజ్ టైం అని చెప్పుకోవచ్చు. అయితే బుమ్రాకి బౌలింగ్ లో ఈసారి మంచి సపోర్ట్ వచ్చింది. కొత్త బంతి అందుకున్న ఆకాశ్దీప్ మంచి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ సిరాజ్ అయితే క్లూలెస్ బౌలింగ్ చేశాడు. ఇనిషియల్ నుండి పరుగులు తీయడానికి స్ట్రగుల్ అవుతూనే ఉస్మాన్ ఖవాజాని మొహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్ చేశాడు. అలాగే లుబుషేన్ స్మిత్ తో కలిసి మరో వికెట్ పడకుండా తొలి సెక్షన్ అయితే కంప్లీట్ చేశారు. ఆస్ట్రేలియా తొలి సెక్షన్ లో 25 ఓవర్లు బ్యాటింగ్ చేసి 53 పరుగులు 2 వికెట్లుగా నిలిచింది. అయితే సెకండ్ సెక్షన్ మొత్తం టీమిండియానే చితక్ కొట్టేసింది బ్రో, లిటరల్లీ ఇచ్చి పడేసింది. సెక్షన్ 2లో 24 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 82 పరుగులు చేసి ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 4 వికెట్లు. టీమిండియా పేస్ ట్రయో స్పాట్ ఆన్ అవుట్ స్టాండింగ్ స్పెల్స్ అయితే వేశారు. ప్రతి బంతి కూడా ట్రీట్ లా కనబడింది. థర్డ్ టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 89 పరుగులు చేసి 7 వికెట్లు. ఆ టైంలో రన్స్ కొట్టాలని ఇంటెన్షన్ లో అవుట్ అయ్యారు. కానీ ఇక్కడ మన ముగ్గురు పేసర్స్ అష్ట దిగ్బంధనం క్రియేట్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్స్ ని బౌల్తా కొట్టించారు. మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రా బ్యూటిఫుల్ స్పెల్ అయితే వేశాడు. సెకండ్ సెక్షన్ లో రావటం, వికెట్స్ తీయటం. అయితే ఇంతకు ముందు వన్ సైడ్ బుమ్రా టఫ్ సిచ్యువేషన్ అది క్రియేట్ చేస్తుంటే ఆకాశ్దీప్, సిరాజ్ వాళ్ళ ప్రెజర్ రిలీవ్ చేస్తూ బ్యాటింగ్ చేసేలా ఉండేది ఇలా బౌలింగ్. బట్ ఈ రోజు ఎక్స్ట్రీమ్లీ సెకండ్ సెక్షన్ ఆకాశ్దీప్, సిరాజ్ క్లూలెస్ బౌలింగ్ చేశారు. ముగ్గురు ఎంతగా స్పాట్ ఆన్ అయ్యారో అట్టాగే అదర్ ఎండ్ లో బట్ జైస్వాల్ కంప్లీట్ గా స్పాట్ ఆఫ్ అయ్యాడు. 3 క్యాచెస్ అయితే డ్రాప్ చేశాడు. ఇన్ఫాక్ట్ బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు. నిన్న రన్అట్ గా ఆస్ట్రేలియాకి వికెట్ ఈజీగా గిఫ్ట్ గా ఇచ్చేశాడు. అలాగే ఈ రోజు 3 క్యాచెస్ మిస్ చేసి ఆస్ట్రేలియాని రేస్ లోకి తీసుకొచ్చాడు. లిటరల్లీ జైస్వాల్ ఎక్కడ ఉంటే బంతి అక్కడే వెంటపడిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఈ టెస్ట్ లో ఈ డే బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ సెక్షన్ కూల్ గానే ఆస్ట్రేలియా ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది. స్మిత్, లబుషేన్ రన్ ఫ్లోన్ వేగంగానే చేశారు. ఇద్దరు 37 పరుగుల భాగస్వామ్యంతో 79 పరుగులు 2 వికెట్లుగా ఆస్ట్రేలియా కమాండింగ్ పొజిషన్ లో తీసుకెళ్తున్న టైంలో మరో తెలుగు తేజం సిరాజ్ మియా చేంజ్ ద స్టాట్స్ బ్యూటిఫుల్ స్పెల్. ఇదే టైంలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్ తో కూడా ఒక్కసారిగా ఆస్ట్రేలియాని దిగ్బంధనం చేశారు. సిరాజ్ మియా ఫుల్లర్ లెంత్ డెలివరీతో 13 పరుగులు చేసిన స్మిత్ ను అవుట్ చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన జస్ప్రీత్ బుమ్రా ఇంక్రెడిబుల్ స్పెల్ అయితే వేశాడు. అన్బిలీవబుల్ స్పెల్ అయితే వేశాడు. 2 ఓవర్లో 3 వికెట్లు అయితే పడగొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో అలాగే ఒకే ఓవర్లో డబుల్ వికెట్ బ్రేక్స్ అయితే ఇచ్చాడు. ట్రావెస్ హెడ్ ని మరొకసారి ట్రాప్ చేసి ఒక్క పరుగు దగ్గర అవుట్ చేశాడు. అలాగే ఇదే ఓవర్లో లాస్ట్ బంతి మిచెల్ మార్ష్ ని అవుట్ చేశాడు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 79 పరుగులు 2 వికెట్లుగా ఉన్న ఆస్ట్రేలియా 91 పరుగులు 6 వికెట్లుగా నిలిచింది. ఫ్యూ మినిట్స్ లోనే కంప్లీట్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు బుమ్రా. అయితే కమిన్స్ తో కలిసి లబుషేన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు జైస్వాల్ కంప్లీట్ గా ఇండియన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేశాడు. ఏకంగా కమిన్స్ 2 క్యాచ్లు అయితే వదిలేశాడు. ఈ 2 క్యాచ్లు పట్టి ఉంటే ఇండియా బౌలర్స్ ఈ సెక్షన్ లోనే వాళ్ళని ఆల్అౌట్ చేసేవాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే అదర్ ఎండ్ లో ఉన్న లబుషేన్ మాత్రం సాలిడ్ గా బ్యాటింగ్ చేశాడు. అదర్ ఎండ్ లో వికెట్లు పడుతున్నా చాలా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేస్తూ 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సెకండ్ సెక్షన్ ఎండ్ అయ్యేసరికి ఆస్ట్రేలియా 135 పరుగులు 6 వికెట్లుగా నిలిచింది. అయితే కమిన్స్ లబుషేన్ తో కలిపి 44 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఆస్ట్రేలియాకు ఓవరాల్ గా 240 పరుగులు లీడ్ అయితే అందింది సెకండ్ సెక్షన్ కంప్లీట్ అయ్యేసరికి. అయితే లబుషేన్, కమిన్స్ వాల్యుబుల్ పరుగులు అయితే ఈ స్కోర్ బోర్డ్ కి యాడ్ చేశారు. అలానే ఇద్దరు 57 పరుగులతో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసి డేంజర్ టైమ్ గా మారుతున్న టైంలో హైదరాబాద్ సిరాజ్ మియా మరొకసారి ఇండియాకి గ్రేట్ బ్రేక్ త్రూ అయితే అందించాడు. 139 బంతుల్లో 3 4లతో 70 పరుగులు చేసిన లబుషేన్ అవుట్ చేశాడు. కొద్ది వ్యవధిలోనే రిషబ్ పంత్ ఒక మెమరబుల్ డ్రీమ్ త్రోతో 5 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్ రన్అట్ కు పంపించాడు. దీంతో ఆస్ట్రేలియా 156 పరుగులకి 8 వికెట్లుగా నిలిచింది. అయితే ఒక ఇండియాకి లైన్ క్లియర్ అయింది. జస్ట్ 290, 200, 300 లోపే ఆల్అౌట్ చేయొచ్చు అనుకున్న టైంకి ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ అన్బిలీవబుల్ పోరాటం అయితే చేశారు. ఇన్ఫాక్ట్ థర్డ్ సెక్షన్ సెకండ్ హాఫ్ లో టీమిండియాకి మరోసారి హార్ట్ బ్రేక్ అయితే మిగిల్చారు. పాట్ కమిన్స్ 90 బంతులు ఎదుర్కొని 4 4లతో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అది కూడా జడేజా మరోసారి వాల్యుబుల్ బ్రేక్ త్రూ అయితే అందించాడు. ఇక లాస్ట్ వికెట్ కి నాథన్ లయాన్ మరియు స్కాట్ బోలాండ్ అన్బిలీవబుల్ బ్యాటింగ్ చేశారు. లాస్ట్ 30 నిమిషాల్లో ఇండియా అవుట్ అండ్ టెస్ట్ లా కనబడింది. ప్రీవియస్ టెస్ట్ లో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్ ఇండియాకి లాస్ట్ వికెట్ గా క్రూషియల్ టైంలో ఎలాంటి నాక్ అయితే ఆడారో ఎగ్జాక్ట్ గా సేమ్ రిజల్ట్ అయితే ఆస్ట్రేలియా 10th వికెట్ కి బెస్ట్ పార్ట్నర్షిప్ అయితే క్రియేట్ చేశారు నాథన్ లయాన్, స్కాట్ బోలాండ్. ఇన్ఫాక్ట్ క్రీజ్ లో సెట్ అయ్యాక నాథన్ లయాన్ లిటరల్లీ చిత్త కొట్టేశాడు. ఇద్దరే కలిసి లాస్ట్ వికెట్ కి 110 బంతులు ఎదుర్కొని 55 పరుగుల పార్ట్నర్షిప్ తో ఇద్దరు నాట్అవుట్ గా సెకండ్ ఇన్నింగ్స్ అయితే డే 4 లో కంప్లీట్ చేశారు. ఇద్దరు చాలా ఓర్పుగా క్లియర్ డామినెన్స్ చూపిస్తూ ఇద్దరు అదురూహణీయాల బ్యాటింగ్ చేశారు. 290 పరుగులు టార్గెట్ కష్టం అనుకున్న నుంచి 333 పరుగులు చేసి ఇంకా లాస్ట్ వికెట్ నాట్అవుట్ గా ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతగా గేమ్ మీద ఇంపాక్ట్ చూపించారనేది.
లాస్ట్ ఓవర్లో కొత్త బంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్గా సెకండ్ ఇన్నింగ్స్ డే 4 కంప్లీట్ అయ్యేసరికి ఆస్ట్రేలియా 228 పరుగులు చేసి 9 వికెట్లుగా నిలిచింది. అలాగే టీమిండియా ముందు 333 పరుగుల భారీ లీడ్ అయితే ఉంచింది. అయితే ఈ టీమిండియా బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొడితే సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా ఇప్పుడు 333 పరుగుల భారీ లీడ్ ఉంది. అయితే టీమిండియా డే 5లో అటాకింగ్ బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే 340 పరుగుల టార్గెట్ దాకా ఉంది కాబట్టి ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఆడితే అవదు. అలా అని చెప్పి అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ చేస్తే వికెట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి రేపొద్దున ఏం జరుగుతున్నాయి. మీరు ఎలా ఉంటుంది అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.